హెయిర్ ఫాల్ కాకుండా ఒక డ్రింక్ అయితే చూపిస్తాను మీకు. కొబ్బరి సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు కొబ్బరి రెండు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. హనీ ఇంకా లెమన్ అయితే వేసుకొని తాగేయాలి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే నా హెయిర్ బాగా ఊడిపోతుందని నేను ఇట్లా వేసుకొని తాగుతున్నా. ఇప్పుడు మీకు చూపిద్దామని వీడియో కూడా తీసిన. నచ్చితే ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లో దొరికే వాటితో కదా, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ట్రై చేయండి. దీన్ని ఫిల్టర్ చేసుకొని లెమన్ హనీ వేసుకొని మనకు స్వీట్నెస్కి తగ్గట్టు హనీ వేసుకొని తాగేయడమే. టేస్ట్ బాగుంటుంది, ఎవరైనా తాగొచ్చు, పిల్లలు కూడా తాగొచ్చు. మా పాప కూడా నేను తాగుతుంటే నాకు కూడా కావాలని తను కూడా కొద్దిగా తాగింది. నేను 10th ఉన్నప్పుడు అయితే నా హెయిర్ బాగుండే. అప్పుడు నేను ఏం చేసిన అంటే 10 రూపీస్ది హెన్నా ప్యాకెట్ దొరుకుతుంది కదా, రెడ్గా ఉందని నా హెయిర్ అది పెట్టిన తర్వాత నా హెయిర్ మస్తు ఊసిపోయి ఇంకా వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి అయితే నేను వాటిని బంద్ చేసిన. ఎందుకంటే నా హెయిర్ చాలా ఘోరంగా తయారైంది. అప్పటి నుండి బంద్ చేసేసి ఏమంటారు వీడియోసే చూసిన యూట్యూబ్లో. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది ఇదని. హెయిర్ ఆయిల్స్ అయితే నేనేం వాడలేదు, కొబ్బరి నూనెనే పెడతా ఎప్పుడైనా. కాకపోతే మనకు లోపల నుంచి మంచి ఫుడ్ తీసుకుంటేనే మన హెయిర్ బాగుంటుంది కదా, అందుకోసమని నేనైతే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేసిన. ఇప్పుడైతే అప్పటికంటే ఇప్పుడైతే కొంచెం బెటర్, నా హెయిర్ బాగానే ఉంది ఇప్పుడు. కాకపోతే వైట్ హెయిరే కలర్ పెట్టినందుకు చాలా ఎక్కువైపోయింది. వైట్ హెయిర్ వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం, కానీ వచ్చేదాన్ని అయితే ఆపొచ్చు. దాన్ని ఎట్లనో యూట్యూబ్లో చూసి ట్రై చేయాలి. టేస్ట్ అయితే బాగుంది. మా పాప అడిగింది నాకు కూడా కొంచెం ఇవ్వు అని, ఇంకా తను కూడా కొద్దిగా తాగుతుంది. తనకు కూడా బాగా నచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో దొరికే వాడుతున్నాయి కదా, కొబ్బరి స్వీట్గా బాగానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.